హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. సూపర్ సండే డబుల్ హెడర్ మ్యాచ్. మొదటి మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ జిటి. చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది. ఒక హై టెన్షన్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ జరగబోతుంది. ఎందుకంటే ఇరు జట్లు కూడా లాస్ట్ వాళ్ళు గెలిచినటువంటి మ్యాచ్లు సూపర్ సూపర్ థ్రిల్లర్ తో గెలిచారు. ఇరు జట్లు ఇటువైపు ఆ, ఎప్పుడైతే ముకుల్ అద్భుతమైన ఇన్నింగ్స్, ధోని స్టైల్ ఆఫ్ హిట్టింగ్స్, హెలికాప్టర్ షాట్స్ ఆడుతూ ఆ హిట్టింగ్ చేస్తూ థ్రిల్లింగ్ విక్టర్ ఇచ్చాడు. అటువైపు ఆ, వాళ్ళ యొక్క బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ డేవిడ్ మిల్లర్ ని కంట్రోల్ చేస్తూ ఒక థ్రిల్లింగ్ విక్టరీ అయితే ఇచ్చాడు. ఈ విక్టరీ తర్వాత ఇరు జట్లు ఖచ్చితంగా ఒక థ్రిల్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసినట్టుగా ఫైనల్ బంతి వరకు కూడా వీళ్ళు గేమ్ ని తీసుకొచ్చి ఒక సస్పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అలాంటి మ్యాచ్ ఈ సూపర్ సండే మొదటి మ్యాచ్ మనకైతే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎల్ఎస్జి వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది. ముక్కులు ఆడిన తర్వాత వాళ్ళ బ్యాటింగ్ అబ్బో అనిపించింది. ఎందుకంటే డౌన్ ద ఆర్డర్లు ఇంత స్ట్రాంగ్ బ్యాటర్ ఉన్నాడా, ఇంత మంచి బ్యాటర్, ఇంత మంచి హిట్టర్ ఎక్కడ దొరకబట్టారా బాబు అనే రీతిలో ఆడాడు. వాళ్ళ బౌలింగ్, మహమ్మద్ షమి మంచి ఫామ్ ని కనబరుస్తున్నాడు. వాళ్ళకు మోసిన్ ఖాన్ కానీ మిగతా బౌలర్స్ అందరూ కూడా అద్భుతంగా వాళ్ళకి కాంట్రిబ్యూషన్ ఇస్తున్న టైంలో వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఆ వికెట్స్ ని కాపాడుతూ వాళ్ళ ఓపెనింగ్ బ్యాటింగ్, అదేవిధంగా మిచెల్ మార్ష్ కానీ అదేవిధంగా మార్క్రమ్ కానీ వీళ్ళిద్దరు కనుక పూర్తి స్థాయి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు అంటే డౌన్ ద ఆర్డర్ వరకు వీళ్ళకి స్కోర్ కొట్టడానికి బ్యాటర్స్ ఉన్నారు. రిషబ్ పంత్ మంచి టచ్ లో ఉన్నాడు. ఆ తర్వాత నెక్లెస్ పురాను పూర్తి స్థాయి తన ఇన్నింగ్స్ ఇప్పటివరకు ఆడకపోవడం అనేది ఎల్ఎస్జికి అదొక్కటే కొంచెం మైనస్ గా కనిపిస్తుంది. కానీ అతడు కూడా పూర్తి స్థాయి హిట్టింగ్, ఆ స్పిన్నర్స్ ని చాలా బాగా కొడతాడు. ఆ పూర్తి స్థాయి హిట్టింగ్ కనుక రాబట్టాడు అంటే గుజరాత్ బౌలర్స్ ని ఎదుర్కొంటూ స్కోర్ బోర్డ్ మీద భారీ పరుగులు అయితే పెట్టచ్చు. కానీ గుజరాత్ వైపు బౌలర్స్ చాలా బాగున్నారు. ఇదే మూమెంట్ లో ఎల్ఎస్జి తన వ్యూహాన్ని ఏమైనా మారుస్తుందా, టీంలో ఏమైనా చేంజెస్ చేస్తుందా అనే ఆలోచన వైపు వెళ్తే ఆల్మోస్ట్ నాకు తెలిసి విన్నింగ్ కాంబినేషన్ ని చెడగొట్టకపోవచ్చు. సేమ్ టీమ్ తో నిలవచ్చు. వాళ్ళ ప్రిన్స్ యాదవ్ కానీ అదేవిధంగా మొహమ్మద్ షమి కానీ మంచి బౌలింగ్, మంచి స్వింగ్ రాబడుతున్నారు, మంచి వికెట్స్ తీస్తున్నారు. మోసిన్ ఖాన్ నుంచి ఒక మంచి బౌలింగ్ వస్తుంది. వాళ్ళకి దిగ్వేష్ రాటి రూపంలో ఒక మంచి స్పిన్ బౌలర్ ఉండడం, తక్కువ పరుగులు ఇచ్చి ఓవర్స్ కట్టడి చేస్తూ బ్యాటర్స్ ని ఇబ్బంది పెడుతూ ఉండడం అనేది వాళ్ళకి ఎల్ఎస్జికి మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో ఆ ముకుల్ ఎప్పుడైతే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడో ముకుల్ శర్మ, ఆ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత వాళ్ళ గేమ్ అప్రోచ్ మారబోతుంది. ఎందుకంటే డౌన్ ద ఆర్డర్ ఒక మంచి బ్యాటర్ ఉన్నాడు, ఓకే కన్సిస్టెన్సీగా పరుగు కొట్టగలడు అనే ఒక నమ్మకాన్ని అతను సృష్టించాడు. కాబట్టి టాప్ ఆర్డర్ అందరూ కూడా భారీ హిట్టింగ్ కి ఖచ్చితంగా వెళ్తారు. మార్క్రమ్ మంచి టచ్ లో ఉన్నాడు, మంచి హిట్టింగ్ చేస్తున్నాడు. మార్చ్ ఇంకాస్త తోడయి బలం ఇచ్చాడు అంటే మాత్రం వాళ్ళు శుభ్రంగా కొడతారు. ఆ తర్వాత రిషబ్ పంత్ అదేవిధంగా నెక్లెస్ పురన్ వాళ్ళ వాళ్ళ స్టైల్లో కొడుతూ వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆయుష్ బదోని రూపంలో మంచి బ్యాటర్. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఆయుష్ బదోని ఒక 54 రన్స్ దాకా ఆడాడు. కాబట్టి వాళ్ళకి బ్యాటింగ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. బౌలింగ్ లో కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ మంచి బౌలింగ్ సెటప్ ఉంది. మహమ్మద్ షమి సీనియర్ బౌలర్ కూడా బాగా రాణిస్తూ ఉండడం అనేది వాళ్ళకి ఒక ప్లస్. గుజరాత్ టైటన్స్ వీళ్ళ బ్యాటింగ్ ఎప్పుడు ఎలా ఆడతారో ఒక్కొక్కసారి అర్థం కాకుండా అయిపోయింది సీజన్ నుంచి. ఎందుకంటే ఒకరోజు గిల్ బాగా ఆడతాడు, సాయి సుదర్శన్ బాగా ఆడతారు, అందరు బాగా ఆడుతున్నారు అన్నప్పుడు వీళ్ళ బౌలర్లు భారీగా పరిగణిస్తారు. లేదు మ్యాచ్ చేజారిపోతుంది అన్నప్పుడు వీళ్ళ బౌలర్లు కొంచెం కట్టడి చేసి విజయాన్ని అందిస్తుంటారు. అలా కన్ఫ్యూజన్ అయితే కొంతవరకు గుజరాత్ టీంలో, ఎల్ఎస్జితో పోలిస్తే గుజరాత్ టీంలో కొంతవరకు ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ని దాటారు అంటే మాత్రం గుజరాత్ స్ట్రాంగ్ గా ఇక్కడ వాళ్ళు ఇంకొక విజయాన్ని సాధించారంటే స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళిపోతుంది. మిగతా జట్లకు కూడా ఇబ్బంది కలిగించే స్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎల్ఎస్జి వీళ్ళని కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడనే ఆపుదాము, ఎందుకు వచ్చిన గొడవ అనే ఆలోచనలో ఎల్ఎస్జి ఉంటారు. ఎందుకంటే మహమ్మద్ సిరాజ్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ అబ్బో అన్న రీతిలో కాకపోయినా పర్లేదు, బౌలింగ్ కొంచెం బెటర్ గానే ఇస్తుంది. రబాడా నుంచి అంత కాంట్రిబ్యూషన్ రాకపోయినా రబాడాని మళ్ళీ కొనసాగిస్తారా లేదా చూడాలి. ఇక వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఇంకేమైనా చేంజెస్ తీసుకురావాలా,
అనే ఆలోచన అయితే చేస్తారు. ఎందుకంటే రషీద్ ఖాన్ రూపంలో వాళ్ళకి ఒక మంచి బౌలర్ ఉండడము. అతని నుంచి అనుకున్న రీతిలో పర్ఫార్మెన్స్ రాకపోయినా ఓకే. పర్లేదు బెటర్‌గానే చేస్తున్నాడు అనే సిస్టమ్‌లో వస్తుంది కాబట్టి తన నుంచి ఏమైనా మార్పులు, చేర్పులు చేయకపోయినా కంటిన్యూ చేయొచ్చు. ఇక బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ విషయానికొస్తే వాళ్ళ బ్యాటింగ్‌లో పెద్దగా చేంజెస్ అయితే ఏమి ఉండవు. సేమ్ లైనప్‌తో వెళ్తారు. బట్లర్ కాస్త ఏమైనా ఇంకాస్త బెటర్‌గా ఆడడానికి అవకాశం ఏమన్నా ఉందా? ఇక్కడ ఏమన్నా బెటర్ పర్ఫార్మన్స్ ఇస్తాడా చూడాలి. శుభమన్ గిల్ మీద చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అదేవిధంగా సాయి సుదర్శన్ మీద ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళ నుంచి పరుగులు రావాలనుకుంటా. ముఖ్యంగా రాహుల్ తివాటియా నుంచి అసలు పరుగులు రావట్లేదు. అతను టీమ్‌లో కంటిన్యూ కావడానికి ఇటు బౌలింగ్ గాని, బ్యాటింగ్ గాని ఏ దాంట్లో అంతగా కాంట్రిబ్యూషన్ లేనప్పుడు అతని నుంచి ఎందుకు, అతని నుంచి ఏం ఆశించాలి అనే స్థాయి అయితే ఇంత ఇంత తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నాడు. అదే టైంలో 'షారుఖ్ ఖాన్‌కి' మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారా? అవకాశం ఇస్తే అతని నుంచి ఏమైనా బిగ్ ఇన్నింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా చూడాలి. ఓవరాల్‌గా తీసుకుంటే గుజరాత్ టైటన్స్ కంటే కూడా ఎల్ఎన్‌జీ కొంచెం పైగా అనిపిస్తది. చూద్దాం ఈ మ్యాచ్‌లో వీళ్ళు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఇస్తారా? ఎలా ముగుస్తుంది మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఈ సూపర్ సండే. ఫస్ట్ మ్యాచ్ తర్వాత వచ్చే సెకండ్ మ్యాచ్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. రోకో జోడీ తడ ఇద్దరు కూడా కలబడుతున్నారు కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఈ మొదటి మ్యాచ్ అయితే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత దీని మూడ్‌లో నుంచి బయటికెళ్ళే లోపే ఇంకో మ్యాచ్ అయితే రావడం అనేది మనకు సూపర్ సండే అని చెప్పొచ్చు. మరి ఈ సూపర్ సండే ఎల్ఎస్జీ వర్సెస్ జీటీలో ఎవరు గెలుస్తారో చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.